తార్నాక బీజేపీ డివిజన్ అధ్యక్షుడు ఉపేందర్ యాదవ్ ఆధ్వర్యంలో సంబరాలను నిర్వహించారు. ఢిల్లీలో బీజేపీ విజయపథం ఎగరవేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు సాధించడంతో తార్నాకలో డివిజన్ అధ్యక్షుడు ఉపేందర్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ నేతలు తార్నాక చౌరస్తాలో టపాసులు కాల్చి మిఠాయిలను పంపిణీ చేసుకున్నారు. యాప్ అవినీతి ప్రభుత్వానికి ఢిల్లీ ప్రజలు సరైన గురపాఠం చెప్పారని నాయకులు ఉపేందర్ యాదవ్, పోచయ్య యాదవ్, వెంకటేష్ గౌడ్ అన్నారు. దేశ రాజధాని ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై మరోసారి విశ్వాసాన్ని వ్యక్తం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు భిక్షపతి, రాము వర్మ, శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశం అంతా సంబరాలు జరుపుకునే దినము. ఢిల్లీలో కనీవినేరుగానంత అవినీతి జరిగినందువలన ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. ఈరోజు చాలా ఆనందమైన విషయము. భారతీయ జనతా పార్టీ మెజారిటీతో ఘన విజయం సాధించింది. నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తెలంగాణ ప్రజల నుంచి ఈ అతి భారీ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది తెలంగాణలో. అలాగే ఈ తార్నాక డివిజన్లో క్రాకర్స్, మిఠాయిలు పంచుతూ ప్రజలు ఆనందోత్సవంతో, సంతోషంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఈ విజయము నరేంద్ర మోడీ గారికి అంకితం. ఈరోజు మన దేశ రాజధానిలో బీజేపీ జెండా ఎగరడం ఇలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఆ ఆనందోత్సవం ఇక తార్నాక డివిజన్లో మా అందరూ భారీ ఎత్తున మా డివిజన్ పెద్దలు, కార్యకర్తలు అందరూ బాగా మేము సంబరాలు చేస్తున్నాం. ఇక్కడ మిఠాయిలు పంచుతూ ఈ అన్నిటికీ కారణం మన మోడీ గారి అంతా. ఇది చాలా సంతోషంగా ఉంది మాకు అలా జరుపుకునే సందర్భంగా. భారతదేశం అంతా ఎదురు చూసే ఢిల్లీ ఫలితాలు ఏవైతే జరిగినాయో మొన్న ఎగ్జిట్ పోల్ ఆధారంగానే ఈరోజు ఎగ్జిట్ పోల్ ఏదైతే చెప్పిందో అదేవిధంగా 27 ఏళ్ళ తర్వాత కూడా ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. దాన్ని క్రెడిట్ అంతా కూడా నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, నడ్డా గారికే పోతుందని కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఢిల్లీ ప్రజలు కూడా ఒకసారి ఆపు, 2 సార్లు ఆపు, 3 సార్లు ఆపు చేస్తే బాగుండదేమో అని, హ్యాట్రిక్ సాధించడేమో అని ప్రజలు కూడా ఆడ గంగా వాటర్ కానీ, యమునా వాటర్ కానీ ఫ్రీ అనేది ప్రజలకు మంచి గుణపాఠం చెప్పింది. ప్రజలు మంచి గుణపాఠం చెప్పి ఆప్కు ఫ్రీ అనేది ఓ సోమరిపోతానము. ఫ్రీ కరెంటు, ఫ్రీ వాటరు, ఫ్రీ అవన్నీ ఏది కూడా ప్రజలలో దాన్ని లోపలిగా తీసుకోపోలేదు. దాని గురించి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ స్కీమ్స్, ఫ్రీ బస్సెస్ లేడీస్కు, మహిళలకు 2500 ఉచితంగా వాళ్ళకు జీవిత విద్య ఇస్తున్నారు. దాన్ని కూడా నరేంద్ర మోడీ గ్యారంటీగా తీసుకొని ఈ రోజులు ఆప్ని ఘోర పద్ధతిగా ఓడించారు. 60 ఫస్ట్ టైం 60 ఉండే, సెకండ్ 62 ఉండే, ఈసారి 20కే దాన్ని పరిమితం చేసి ఈరోజు రానున్న రోజుల్లో భారతదేశం అంతా కూడా కాషాయ జెండా ఎగిరేయాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్త కోరుతున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా రాబోయే రోజులలో కూడా ఇక్కడ స్థానిక ఎన్నికలు సర్పంచ్ కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీ, కార్పొరేషన్ ఏది ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుంది. ఈ కార్యకర్తలందరూ కూడా మా కార్యకర్తలందరూ కష్టపడిన ఫలితమే ఈరోజు భారతీయ జనతా పార్టీ దక్కింది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.